హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. చామంతి మొక్కలకి ఇప్పుడు రెస్ట్ టైము స్టార్ట్ అయ్యిందండి. అంటే 4 months గ్రోత్ టైము, 4 months ఫ్లవరింగ్ టైము, 4 months రెస్ట్ టైము. ఈ రెస్ట్ టైం అనేది మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 months ఈ రెస్ట్ టైం అండి. అంటే మార్చిలో ఫస్ట్ వీక్ అంతా కూడా కొద్దిగా ఫ్లవరింగ్ ఉన్నా కూడా తర్వాత అంతా కూడా ఫ్లవరింగ్ తగ్గిపోయి బాగా రెస్ట్ టైంలోకి వెళ్ళిపోతుందండి. అంటే స్లీపింగ్ టైంలోకి వెళ్ళిపోతుంది. మామూలుగా చామంతులు అనేటివి చలికాలంలో వచ్చే, అంటే చలికాలంలో ఎక్కువగా వచ్చే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి. చలికాలంలో 4 months ఎక్కువగా ఫ్లవర్స్ వచ్చి మనకు మార్చి నుంచి ఎండలు స్టార్ట్ అవుతాయి కదా, ఆ టైంలో ఇంకా ఈ మొక్కలు అనేటివి డల్ అయిపోతాయి. ఫ్లవర్స్ అన్నీ తగ్గిపోతాయి. మొక్క కూడా కొద్దిగా నీరసించిపోతుంది. కొంచెం ఎండిపోవటం కూడా, మదర్ ప్లాంట్ ఎండిపోవటం మొదలవుతాయండి. ఈ టైంలో మనకి పక్క నుంచి పిలకలు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. మామూలుగా మనకి మందారము, అడీనియము ఇవన్నీ కూడా చలికాలంలో వాటికి స్లీపింగ్ స్టేజ్ అండి. మందారాలేమో ఆ టైంలో డల్లుగా ఉంటాయి. మనకి ఎండ స్టార్ట్ అవ్వగానే అడీనియమ్స్, మందారాలన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. చామంతులు అనేటివి డల్ అవుతాయి. అవి స్లీపింగ్ స్టేజ్లో వెళ్తాయి. అంటే ఆపోజిట్ అనమాట. చామంతులు, మందారాలు ఆపోజిట్గా ఇవి ఎక్కువగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, ఆపోజిట్ సీజన్లో. ఇక మార్చి నుంచి మనకి రెస్ట్ టైం స్టార్ట్ అవుతుందండి. ఇంకా అంతేకాకుండా ఎండలు కూడా బాగా పెరగటం స్టార్ట్ అవుతాయి. ఈ టైంలో మనకి పక్క నుంచి వచ్చే పిలకల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి. అంతేకాకుండా ఇంకా ఏదైనా ఫ్లవర్స్ ఉంటే కూడా, ఇట్లా ఎండిపోయిన ఫ్లవర్స్, డల్ అయిపోయిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేసేయాలండి. ఈ ఫ్లవర్స్ అన్నీ తీసేసి పక్క నుంచి వచ్చే పిలకల్ని మనం జాగ్రత్త చేసుకుంటే జూన్లో మనం ఆ పిలకల్ని మనం నాటుకోవచ్చు. ఈ సీజన్లో మదర్ ప్లాంట్కి ఫ్లవరింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటాయండి. పక్క నుంచి వచ్చే పిలకలకైతే ఇంకా మొగ్గలు, ఫ్లవర్స్ రావటం మొదలవుతాయి. సో మనము మదర్ ప్లాంట్ని ఏం చేసేయాలంటే బాగా ట్రిమ్ చేసేయాలండి. బాగా ట్రిమ్ చేస్తే ఇవి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. పక్క నుంచి ఎక్కువగా మనకు పిలకలు రావడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. అలా కాకుండా మనం మదర్ ప్లాంట్ని అలానే ఉంచేసామనుకోండి, అది ఎండిపోవటం, ఫ్లవరింగ్ నిలిచిపోతుంది. ఇంకా కొమ్మలు కూడా ఎండిపోవటం మొదలవుతాయి. ఇంకా అలానే మొక్క అంతా కూడా చనిపోతూ ఉంటుందండి. చాలా మందికి ఇదే మనకి చాలా క్లారిఫికేషన్ కావాలన్నమాట. ఏంటంటే నెక్స్ట్ సీజన్కి ఉండటం లేదు, ఏంటి, ఎలా చేయాలి అనేది చాలామందికి డౌట్ అండి. మనం ఏం చేయాలంటే మదర్ ప్లాంట్ని ఎప్పుడు కూడా ట్రిమ్ చేసేసి పక్క నుంచి వచ్చే పిలకలు ఇవి ఇంకా బుషీగా తయారవుతుందండి. ఇలా మనము ప్లాంట్స్ను ట్రిమ్ చేసేటప్పుడు లేత కొమ్మలు ఏదైనా ఉన్నా కూడా మనం ఏదైనా ఇసుకలో మనం పెట్టి నాటుకున్నాం అనుకోండి, అవి చక్కగా పెరిగిపోతాయి. ఒక్కొక్కసారి మనకి మదర్ ప్లాంట్ వలన లాభం ఉండదండి. నెక్స్ట్ ఇయర్కి మనకి ఈ పిలకలు లేదా ఇప్పుడు కట్ చేసుకుంటున్న లేత కొమ్మలు ఇవైతేనే బాగా హెల్తీగా గ్రోత్ అవుతాయి. సో మనము ఇక్కడ లేత కొమ్మలు ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు మనం నాటేసుకోవచ్చు. ఇంకా మొక్క చుట్టూ ఎండిపోయిన ఆకులు, కుళ్ళిపోయిన ఆకులు, ఇంకా బాగా పండిపోయిన ఆకులు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అన్నీ తీసేయాలండి. ఎంత నీట్గా మనం పెట్టుకుంటే అంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు మొక్క ఫంగస్ కూడా అటాక్ కాకుండా ఉంటుందండి. ఈ మొక్కలో చూడండి ఎన్ని వచ్చేసాయో. ప్రతి మొక్కని, నా దగ్గర ఉన్న అన్ని మొక్కలను నేను ట్రిమ్ చేసేస్తున్నాను. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలండి. ఎండిపోయిన ఆకులు, కుళ్ళిపోయిన ఆకులు లేదా ముదురాకులు ఏదైనా ఉన్నా కూడా మనం చక్కగా తీసేసుకోవాలి. ఈ పెస్ట్ అటాక్ అనేది కాకుండా ఉంటుంది. మన మొక్క నీట్గా ఉంటే మనకు పెస్ట్ అటాక్ కాకుండా ఉంటుందండి. ఇలా అన్ని మొక్కల చుట్టూ ఉన్న ఆకులన్నీ కూడా తీసేసుకొని నీట్గా ఉందా లేదా మొక్కను చూసుకోండి. ఒక్కోసారి పువ్వులన్నీ కూడా బాగా పండుబారిపోయిన తర్వాత అందులోనే రాలిపోతూ ఉంటాయి. ఇంకా ఆకులు కూడా బాగా ఎల్లోయిష్గా అయిపోయిన ఆకులన్నీ కూడా దాంట్లోనే రాలిపోతూ ఉంటాయండి. అలాంటి ఆకులన్నీ కూడా తీసేసుకోవాలి. అలాంటి పువ్వులన్నీ కూడా తీసేసుకోవాలి. ఇలా తీసేస్తున్నప్పుడు మనము గమనించచ్చండి, కొన్ని కొమ్మలు కుళ్ళిపోయి చనిపోయి ఉంటాయి. అంటే మనకి అందులో మనకు ఏదైనా ఫంగస్ అటాక్ అయి ఉంటుంది, ఆ మట్టిలోనే ఫంగస్ ఉంటుందని మనం అనుమానించవచ్చండి. సో మనం ఏం చేయాలంటే కొద్దిగా సాఫ్ట్ ఫంగిసైడ్ కానీ, దాల్చిన చెక్క పౌడర్ కానీ కొద్దిగా వాటర్లో కలిపేసి, ఇది 5 liters క్యాను, ఇందులో కొద్దిగా సాఫ్ట్ ఫంగిసైడ్ కలిపేసి నేను అన్ని మొక్కలకి స్ప్రే చేసేస్తున్నానండి. బాగా తడిచేటట్లు పోసేసేయాలన్నమాట. ఈ మొక్కల్లో మొత్తం మట్టి అంతా కూడా తడిచేటట్లు పోసామనుకోండి, ఏదైనా ఇట్లా కుళ్ళిపోయిన ఆకులు, ఎండిపోయిన ఆకులు లేదా ఏదైనా కొమ్మలు కూడా కుళ్ళిపోయి ఉంటాయి. మదర్ ప్లాంట్ కూడా ఇప్పుడు కుళ్ళటం మొదలవుతుంది కదండి. అంటే మట్టిలో ఏదైనా ఫంగస్ ఉంటుందేమో అనేసి మనం ఇవన్నీ కూడా ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నాం అనుకోండి, ఇంకా నెక్స్ట్ సీజన్కి మనం చాలా హెల్తీగా మొక్కల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. మనం ఎవ్రీ ఇయర్ ఈ ప్లాంట్స్ కొనవసరం లేదండి. ఒక్కసారి మనము జాగ్రత్తగా ఈ మొక్కల్ని సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కరి దగ్గర నా
నాకు తెలిసి 4-5 ప్లాంట్స్ అన్నా ఉంటాయి ఈ సీజన్లో చామంతి మొక్కలు ఒక్కొక్కరి దగ్గర ఉంటాయండి. ఆ మొక్కల్ని నెక్స్ట్ సీజన్కి మనం కాపాడుకోగలిగితే మళ్ళీ నెక్స్ట్ సీజన్లో కొనాల్సిన అవసరం లేకుండా ఈ మొక్కల్ని మనము తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి సాఫ్ ఫంగిసైడ్ కలిపేసిన తర్వాత ఈ మొక్కల్ని ఏదైనా ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఏదైనా పెద్ద మొక్కలు ఉంటాయి కదండి, వాటి నీడను ఉంచేసేయండి. ఇలా ఉంచేసామనుకోండి సెమీ షేడ్ లాగా వస్తుంది. మళ్ళీ లేదంటే మనము షేడ్ నెట్ వేసుకున్నా పర్వాలేదండి, షేడ్ కింద పెట్టేసుకోవచ్చు. షేడ్ నెట్ లేకపోతే ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ కింద కానీ పెద్ద డ్రమ్ముల్లో కానీ పెట్టేసామనుకోండి వాటికి డైరెక్ట్ సన్ అనేది తగలకుండా ఉంటుంది. ఇంకా కొంతమంది దగ్గర ఐరన్ స్టాండ్స్ ఉంటాయండి, వాటి కింద కూడా మనం ఇలా పెట్టేసుకోవచ్చు. పైన స్టాండ్లో పెద్ద ప్లాంట్స్ ఉన్నాయనుకోండి వాటి కింద నీడ బాగా చక్కగా దొరుకుతూ ఉంటుంది. వాటి కింద కూడా మనం ఇలా ఐరన్ స్టాండ్స్ కింద పెట్టుకోవచ్చు. లేదా ఏదైనా ప్లాంట్స్ ఉంటాయి పెద్ద ప్లాంట్స్ నీడను కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి నెక్స్ట్ సీజన్కి మళ్ళీ మొక్కలు కొనవసరం లేకుండా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మనం కాపాడుకోవచ్చు అండి. సో మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటంటే ఫ్లవరింగ్ నిలిచిపోయిన మొక్కలైతే ఆ ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ మదర్ ప్లాంట్ని ట్రిమ్ చేసేయండి. ఇంకా పక్క నుంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, పక్క నుంచి పిలకలన్నీ వస్తాయి. ఇంకా ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఇంకా కుళ్ళిపోయిన ఫ్లవర్స్ ఏదైనా ఉన్నా కూడా అన్నీ తీసేయండి. ఇంకా సాఫ్ ఫంగిసైడ్ కలిపి వాటర్ని మొక్కకి ఇవ్వండి, కంపల్సరీ ఇవ్వాలండి. సాఫ్ ఫంగిసైడ్ మన మొక్కలకి ఈ చామంతి మొక్కలకి ఫంగల్ అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కుళ్ళిపోతూ ఉంటుంది కింద నుంచి. మనకు అది అబ్జర్వ్ చేసే లోపల మొక్క చనిపోతుంది. సో సాఫ్ ఫంగిసైడ్ కానీ దాల్చిన చెక్క కలిపిన వాటర్ కానీ ఇచ్చేసామనుకోండి ఈ ఫంగల్ అటాక్ అనేది మొక్కలకి రాదు. సో ఆ విధంగా చేసిన తర్వాత ఏదైనా పెద్ద ప్లాంట్స్ నీడలో కానీ ఇంకా ఏదైనా షేడ్ కింద కానీ ఈ విధంగా ఈ 3 months అంటే మార్చి ఏప్రిల్ మే ఈ 3 months ఈ మొక్కను కానీ మనం కాపాడుకున్నామనుకోండి జూన్ 2nd వీక్ లేదా లాస్ట్ వీక్ నుంచి వర్షాలు స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఇంకా క్లైమేట్ అనేది మొక్కలకు సరిపోతుంది. అప్పుడు పిలకలు తీసుకొని మనం నాటుకున్నామనుకోండి జూన్ జూలై నుంచి మళ్ళీ గ్రోత్ స్టేజ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 months తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధమైన జాగ్రత్తలన్నీ మనం తీసుకున్నామనుకోండి చామంతి మొక్కల్ని చాలా ఈజీగా మనము ఈ సమ్మర్లో మనం కాపాడుకోవచ్చు. ఇంకా రెయినీ సీజన్లో కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఆ టైంలో అయితే మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ వాటర్ పడకుండా మనము వాటర్ తక్కువగా ఉన్న ప్లేస్లోకి మొక్కల్ని మనం షిఫ్ట్ చేసుకోవాలి. సమ్మర్లో ఒక రకమైన జాగ్రత్తలు ఇంకా రెయినీ సీజన్లో ఒక రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మనము ఈ మొక్కల్ని అయితే నెక్స్ట్ సీజన్కి నెక్స్ట్ ఇయర్కి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకొని మనం నెక్స్ట్ సీజన్ కూడా మళ్ళీ కొనే పని లేకుండా ఈ మొక్కల్ని నెక్స్ట్ సీజన్కి ఎన్ని కావాలంటే అన్ని పిలకలు వస్తాయండి, అన్ని మొక్కల్ని మనం నాటుకోవచ్చు. సో ఈ చామంతి మొక్కల్ని నెక్స్ట్ సీజన్ వరకు ఏ విధంగా కాపాడుకోవచ్చో ఈ వీడియో ద్వారా మీకు అందరికీ అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.